అందుకే మందు తీసుకోవద్దు అంటారు. మళ్ళీ ఇంకా మందుకు బానిస అయిపోతే ఏమైపోతుందంటే డబ్బులు కూడా మనం వృధా చేస్తూ ఉంటాం, లైఫ్ కూడా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో మందు అనేది జస్ట్ ఒక 10% మానసిక ఒత్తిడి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, భార్య వేధింపులు తట్టుకోలేనప్పుడు మాత్రం మనం ఆల్కహాల్ తీసుకోవచ్చు. ఓన్లీ 10% ఒకేషనలీ ఎప్పుడన్నా తీసుకుంటే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవాలి, ఇంకా ఈ బిజీ లైఫ్లో కొంచెం రెస్ట్ కావాలి మైండ్కి బాడీకి అన్నప్పుడు ఎప్పుడో 10% తీసుకోవచ్చు ప్రతిదానికి. సో దాన్ని మనం వీక్లీనో రెగ్యులర్గా తీసుకుంటున్నామంటే మన శరీరం ఎందుకు పనికిరాదు, మొద్దుబారిపోతుంది. మెయిన్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా డల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మంకీష్గా తయారవుతుంది. ఒబేసిటీ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, పొట్ట రావటం, ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఆర్గాన్స్ డ్యామేజింగ్ కూడా ఉంటుంది. సో ఆల్కహాల్ అనేది 90% మంచిది కాదు. సో ఎందుకంటే మనిషిని కంట్రోల్లో లేకుండా చేస్తుంది, ఒక మనిషిని కంట్రోల్లో లేకుండా చేస్తుంది, అన్కాన్షియస్ స్టేట్కి తీసుకొని వెళ్ళిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్ క్రియేట్స్ ఒబేసిటీ, ఇట్ క్రియేట్స్ బాడీ పెయిన్స్, ఇట్ క్రియేట్స్ బ్రెయిన్ డల్. సో మనం తెల్లవారుజామున లేవటం అనేది మన హ్యూమన్ సైకిల్లో వెరీ ఇంపార్టెంట్ పార్ట్. తెల్లవారుజామున లేచి హుషారుగా మన పనులు చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ అనేది, మనం ఆల్కహాల్ తీసుకుంటే బ్రెయిన్ అనేది తన యాక్టివ్నెస్ని కోల్పోతుంది. ఏదో చేసాంలే, బద్ధకంగా చేసాంలే, ఇర్రెక్లెస్నెస్, ఇర్రెస్పాన్సిబుల్, వెరీ కేర్లెస్నెస్, ఇవన్నీ క్రియేట్ అవుతాయి బ్రెయిన్ వల్ల. సో అందుకే ఆల్కహాల్ అనేది 90% మంచిది కాదు. ఓన్లీ ఒకేషనలీ వెన్ యూఆర్ స్ట్రెస్డ్ ఆర్ సంథింగ్, దట్ ఈస్ గుడ్. అలాగా నేను తీసుకున్నాను ఎంత క్లియర్గా చెప్తున్నానంటే, నేను తీసుకోకపోయినా ప్రతి దీని మీద మనిషికి అనేది కొంచెం అవగాహన ఉంటుంది, ఏది తీసుకుంటే ఏది మంచిది కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు తీసుకుంటారు, ఆడవాళ్ళు ఇంట్లో తీసుకోరు, మంచిది కాదని ఎలా చెప్తారు? బికాస్ ఎక్స్పీరియన్స్, ఇంట్లో జరిగే అన్ని పరిస్థితులు. అలా మన స్నేహితులు ఎవరో స్పాయిల్ అయి ఉంటారు, ఇంకోటి స్ట్రగుల్ అయ్యి సఫర్ అయి ఉంటారు, వాళ్ళని చూసి మనం రియలైజ్ అయిపోయి ఇవన్నీ పాయింట్స్ చెప్తాం. సో మందుకు బానిసలు కాకండి, అలవాటు పడిపోకండి. ఇంకోటి ఏంటంటే లేట్ నైట్ కల్చరు, లేట్ నైట్ తాగడం, ఇవన్నీ మంచిది కాదు. మనిషి అన్నాక ఎలాంటి వాడైనా త్వరగా పడుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ చురుగ్గా మన పని చేయాలి, రోజు సక్సెస్ఫుల్ అవ్వాలి, జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. సో స్టే అవే ఫర్ ఆల్కహాల్ and have a healthy life.